చలిలో పొద్దు పొద్దున్నే వంటలు. పక్షుల గ్రామంలో వానాకాలం నెమ్మదిగా ముగిసింది. దీపావళి పండుగ వెలుగులు ముగిసాయో లేదో చలిగాలి మెల్లగా ఊరి పొలిమేరల్లోకి అడుగుపెట్టింది. మొదట్లో ఆ చలి హాయిగా అనిపించినా రోజులు గడిచే కొద్దీ దాని ప్రతాపం పెరగసాగింది. పొద్దున్నే లేవాలంటే బద్ధకంగా, వెచ్చటి దుప్పటిని వదిలి రావాలంటే ప్రాణం పోయినట్లుగా అనిపించడం మొదలైంది. అలాంటి ఒక చల్లటి రాత్రి. సమయం తెల్లవారుజామున 4 గంటలవుతుంది. పక్షుల గ్రామం మొత్తం గాఢ నిద్రలో ఉంది. తుని పిచ్చుక ఇంట్లో కిటికీ సందులో నుండి చల్లని గాలి సన్నగా ఏలవేస్తూ లోపలికొస్తుంది. వెచ్చగా ముడుచుకుని పడుకున్న తుని పిచ్చుకకు ఒక్కసారిగా చలికి మెలకు వచ్చింది. తుని పిచ్చుక తనలో తాను, అబ్బబ్బబ్బా, ఎంత చలి పెడుతుంది, గొంతు కూడా ఎండిపోయినట్లుంది. వేడిగా కాస్త టీ తాగితే ప్రాణం లేచొస్తుంది. కాని ఇప్పుడు లేచి పొయ్యి వెలిగించే అంత ఓపిక ఎక్కడిది? ఆమె ఎంత ప్రయత్నించినా మళ్లీ నిద్ర పట్టలేదు. ఆ వేడి టీ కోరిక ఆమెను నిద్రపోనివ్వలేదు. ఛీ, ఈ చలి నన్ను గెలవలేదు. ఇప్పుడే లేచి వేడివేడి టీ తాగి ఈ చలిని తరిమి కొడతాను అని ఒక్కటే పట్టుదలతో మంచం దిగింది. పక్కనే కూతురు బుజ్జి పిచ్చుక దుప్పటి మొత్తం తల వరకు కప్పుకుని చిన్న ముద్దలా పడుకొనుంది. ఆమెను చూసి తుని ముసిముసిగా నవ్వుకుంది. నెత్తికొక టోపీ పెట్టుకుని నెమ్మదిగా తలుపు తీసుకుని బయటకొచ్చింది. బయట వాతావరణాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. గ్రామం మొత్తం తెల్లటి పొగమంచుతో దుప్పటి కప్పుకున్నట్లుంది. ఎదురుగా ఉన్న చెట్లు కూడా స్పష్టంగా కనిపించడం లేదు. అమ్మో, ఇదేంటి, మంచు కురుస్తుందా? ఎంత అందంగా ఉందో! అచ్చం మన కథల్లో చదువుకునే మంచు కొండల్లా ఉంది మన ఊరు అని ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ పొయ్యి వెలిగించే పనిలో పడింది. కాని ఆ అందాన్ని చూసే హడావడిలో తానొచ్చిన తలుపును వెయ్యడం మర్చిపోయింది. తెరచి ఉన్న తలుపుల నుండి చల్లటి గాలి, మంచు తుంపరులు నేరుగా ఇంట్లోకి దూరాయి. లోపల వెచ్చగా పడుకున్న బుజ్జి పిచ్చుకకు ఒక్కసారిగా చలి పెరిగింది. బుజ్జి పిచ్చుక నిద్రలో గొనుకుతూ, అమ్మా, చలి, ఫ్యాన్ ఎవరేశారు అని అనుకుంటూ దుప్పటిని ఇంకా గట్టిగా లాక్కుంది. కాని చలి ఆగలేదు. ఆమెకు చిరాకుగా అనిపించింది. కళ్ళు తెరిచింది. ఎదురుగా తలుపు బార్లా తెరచుంది. బయట తెల్లగా ఏదో పొగలా ఉంది. బుజ్జి పిచ్చుక కోపంగా, అమ్మా, ఈ అమ్మతో ఇదే తంట, తలుపు తీసిపెట్టి ఎక్కడికెళ్ళింది? ఆమె కూడా తన చిన్న టోపీని నెత్తిని పెట్టుకుని గట్టిగా అరుస్తూ బయటకొచ్చింది. అమ్మా, ఏంటి ఇది? ఆ తలుపు వేయకుండా బయట ఏం చేస్తున్నావు? నీ వల్ల నా నిద్రంతా పాడైపోయింది. నాకెంత చలి పెడుతుందో తెలుసా అని కోపంగా కాళ్ళు నేలకేసి కుట్టింది. తుని పిచ్చుక కూతురి అరుపుకు ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. తుని పిచ్చుక నవ్వుతూ, అయ్యయ్యో, సారీ తల్లి, ఈ మంచును చూస్తూ మై మర్చిపోయి తలుపు వేయడం మర్చిపోయాను. నా బంగారు కదూ, కోపం తెచ్చుకోకు. కోపం కాదే, చలి. నా ముక్కు ఎర్రగా అయిపోయింది చూడు. ఈ పొద్దున్నే నీకు బయట ఏం పని? నాకు వేడిగా టీ తాగాలనిపించింది బుజ్జి, అందుకే లేచాను. కాని ఒక్కసారి ఇటు చూడు, మన ఊరు ఎంత అందంగా ఉందో. సూర్యుడు కూడా ఈ చలికి బద్దకించి ఇంకా నిద్ర లేచినట్లు లేరు. బుజ్జి కూడా చుట్టూ చూసింది. నిజంగానే ఆ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. ఇళ్ల పైకప్పులన్నీ తెల్లగా మెరుస్తున్నాయి. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ నిలబడ్డారు. సమయం 5 గంటలు కావస్తోంది. సరే సరే, ముచ్చట్లాపు. ఇంట్లోకి వెళ్లి ఒక గిన్నె తీసుకుని లూసీ అత్త ఇంటికి పరిగెత్తు. పాలు తీసుకురా, నేను పొయ్యి మీద నీళ్లు పెడతాను. వేడి వేడి టీ తాగుదాం. బుజ్జి పిచ్చుక బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ, అమ్మా ప్లీజ్, ఇంకొంచెం సేపు ఆగి వెళ్తాను. ఇంకా చీకటిగానే ఉంది, నాకు భయమేస్తుంది. భయమా నీకే? ఈ వీధి చివరే కదా. నేను పొయ్యి వెలిగిస్తున్నాను. నువ్వు వచ్చేసరికి నీళ్లు మరుగుతూ ఉంటాయి. చెప్పాను కదా, వెళ్ళు అని గట్టిగా చెప్పి లోపలికి పంపింది. ఈ అమ్మతో ఇదే కోల, నా నిద్ర పాడు చేసి నన్నే పనికి పురమాయిస్తోంది అని గొనుక్కుంటూ గిన్నె తీసుకుని బయలుదేరింది. ఇదే సమయంలో గ్రామంలోని మిగతా ఇళ్లల్లో కూడా ఇదే పరిస్థితి. చిచ్చుకాకి ఇంట్లో అయితే చిచ్చుకాకి దుప్పటి లాగేస్తూ, ఒరే చిన్నగా లేవరా, సమయం 5 దాటిందే, పాలు తీసుకుని రావాలి, లే. చిన్నుకాకి నిద్రమత్తులో
అమ్మో ప్లీజ్, ఇంకో 5 నిమిషాలు, బయట చాలా చలిగా ఉంది. 5 నిమిషాలా? నేను లెక్క పెట్టే లోపు లేవకపోతే నీ మీద చన్నీళ్లు పోస్తాను. లేచి పాలు తీసుకురాబోరా. వేడి వేడి టీ తాగితే గాని ఈ చలి వదలదు. చోటు చిలుక ఇంట్లో కూడా చోటు చిలుక ప్రేమగా నిమురుతూ, బన్ను, నా బంగారు కొండ కదా, లే నాన్న, పాలు తీసుకురావాలి. చూడు, అమ్మ నీకోసం వేడి నీళ్లు కూడా పెట్టింది. అమ్మా, నాకు నిద్ర వస్తోందే, నువ్వు వెళ్ళొచ్చు కదా. అయ్యో, నేను పిండి రుబ్బాలి కదా నాన్న. నువ్వు పాలు తేకపోతే ఈ రోజు టిఫిన్ ఉండదు, టీ కూడా ఉండదు. అప్పుడు మనం చలికి కచకచా వణికిపోవాల్సింది. వెళ్ళు నా బంగారం అని బ్రతిమలాడి పంపింది. లూసీ పావురం ఇంటి దగ్గర అప్పటికే ఒక చిన్న సందడి నెలకొని ఉంది. చలికాలం కావడంతో అందరూ వేడివేడి టీ, కాఫీల కోసం పాలు ఎక్కువగా కొంటున్నారు. లూసీ తన ఇంటి ముందు ఒక చిన్న టేబుల్ వేసి దానిమీద పెద్ద పాల డబ్బా పెట్టుకుని అందరికీ పాలు పోసి ఇస్తూ ఉంది. బుజ్జి పిచ్చుక అక్కడికి చేరేసరికి అప్పటికే అక్కడ ఒక చిన్న వరుస ఉంది. ఆ వరుసలో తన స్నేహితులైన చిన్ను, బన్నులను చూసి ఆశ్చర్యపోయింది. అరే, చిన్ను, బన్ను, మీరు కూడా వచ్చారా? మీ అమ్మలు కూడా మిమ్మల్ని నిద్ర లేపేశారా? చిన్నుకాకి ముఖం చిటపటలాడిస్తూ, అడగక బుజ్జి, మా అమ్మ ఒక హిట్లర్. పొద్దున్నే నా మీద చన్నీళ్లు పోస్తానని బెదిరించి పంపింది. నాకైతే ఈ చలిలో ముక్కు కూడా గడ్డ కట్టుకుపోయినట్లుంది. బన్ను చిలుక ఆవలిస్తూ, మా అమ్మ నన్ను బంగారం అని లేపింది, కానీ పని మాత్రం గట్టిగానే చెప్పింది. ఈ చలిలో మనల్ని బయటకు పంపడానికి వాళ్ళకు మనసెల్లా వస్తుందో ఏంటో. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, మా అమ్మ కూడా అంటే తానేమో తలుపు తీసి పెట్టి మంచుని చూస్తూ కూర్చుంది. ఆ చలికి నేను లేస్తే వెళ్ళి పాలు తీసుకుంటా అని నాకే ఆర్డర్ వేసింది. ఈ తల్లులందరూ ఇంతే. ముగ్గురు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. వాళ్ళు తమ తల్లుల గురించి, ఈ చలి గురించి, స్కూల్ గురించి కబుర్లలో పడ్డారు. వరుసలో ఉన్న వాళ్ళందరికీ పాలు పోయడం పూర్తయ్యాక లూసీ పౌరం ఈ ముగ్గురి వైపు చూసి వాళ్ళు అప్పటికే కబుర్లలో మునిగిపోయున్నారు. లూసీ పౌరం గట్టిగా, ఏయ్ పిల్లలు, ఇక్కడికి కబుర్లు చెప్పుకోవడానికి వచ్చారా, పాలు తీసుకుపోవడానికని వచ్చారా? మీ వెనక ఇంకెవరూ లేరని చూసి ఇక్కడే కూర్చుంటారా ఏంటి? గిన్నెలిటివ్వండి. ముగ్గురు ఉలిక్కిపడి, సారీ ఆంటీ అంటూ గబగబ తమ గిన్నెలందించారు. లూసీ పావురం పాలు పూస్తూ నవ్వుతూ, మీ అమ్మలు పొద్దు పొద్దున్నే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నట్లున్నారే, మీ మొఖాలు చూస్తేనే అర్థమవుతుంది. అవునంటే ఈ చలిలో లేవాలంటేనే బద్ధకంగా ఉంది. సరేలే, పాలు తీసుకెళ్ళండి. మీ అమ్మలు టీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. జాగ్రత్తగా వెళ్ళండి, మంచుకు దారి జారుతోంది అని చెప్పి పంపించింది. పిల్లలు ముగ్గురు తమ ఇళ్లకు బయలుదేరారు. తుని పిచ్చుక ఇంటి దగ్గర అప్పటికి పొయ్యి మీద నీళ్లు మరుగుతున్నాయి. తుని బుజ్జి కోసం ఎదురు చూస్తుంది. ఇదిగో అమ్మ పాలు. అమ్మయ్య, తెచ్చావా? సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళి స్నానం చేసి బడికి సిద్ధమవ్వు. నేను ఈలోగా టీ పెట్టి టిఫిన్ సిద్ధం చేస్తాను. బుజ్జి పిచ్చుక షాక్ అయినట్లు చూస్తూ, స్నానమా? ఈ చలిలోనా? అమ్మ, నీకేమైనా మర్చిపోయిందా? నేను చెయ్యను, పో. ఏంటి చెయ్యవా? బాత్రూంలో వేడి నీళ్లు పెట్టాను. రోజు స్నానం చేస్తేనే ఒంటికి మంచిది. చలి అని బద్దకిస్తే రోగాలొస్తాయి. మర్యాదగా వెళ్ళి స్నానం చేసిరా, లేకపోతే ఈరోజు టిఫిన్ టీ 2 కట్ చేస్తాను. బుజ్జి పిచ్చుకకు వేరే దారి లేక, ఈ అమ్మ నన్ను హింసించడంలో నంబర్ 1 అని గొనుక్కుంటూ బాత్రూంలోకి దూరింది. అలా కొద్దిసేపటికే బుజ్జి టోపీ పెట్టుకుని వచ్చింది. ఆ వేడి నీళ్ల స్నానానికి తాను కూడా హుషారుగా తయారైంది. అలా ఉండాలి. ఇదిగో నీకోసం వేడివేడిగా దోశలు, అల్లం చట్నీ. వావ్ అమ్మా, ఈ చలిలో వేడి దోశలు అద్భుతం అంటూ ఆపగా తినడం మొదలు పెట్టింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వేడివేడి అల్లం టీ తాగారు. చూసావా, వేడి నీళ్ల స్నానం, వేడి టిఫిన్, వేడి టీ. ఇప్పుడు చలేమైనా అనిపిస్తుందా? బుజ్జి పిచ్చుక సంతోషంగా, లేదమ్మా, ఇప్పుడు భలే వెచ్చగా హుషారుగా ఉంది. సరే, నేను స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరింది. గ్రామం మొత్తం మంచుతో కప్పబడి ఉంది. సూర్యుడిని చూసి చాలా రోజులైనట్లుగా ఉంది. స్కూల్కి వెళ్లే పిల్లలు, పనులకు వెళ్లే పెద్దలు అందరూ టోపీలతో వింతగా కనిపిస్తున్నారు. టిఫిన్ల కార్యక్రమం పూర్తయ్యాక
తల్లులందరూ ఒకచోట చేరారు. తుని పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుక, మహీగ్రద్ద, కుహుబాతు. అమ్మ బాబోయ్, ఈ చలి రోజు రోజుకు పెరిగిపోతుందే గాని తగ్గడం లేదు. నా చేతులు గడ్డకట్టుకుపోతున్నాయి. నిజమే చోట, పొద్దున్నే లేచే పొయ్యి వెలిగించడం ఒక పెద్ద యుద్ధంలా ఉంది. కానీ వేడి వేడి టీ తాగకపోతే ఆ రోజు గడవదు మరి. అవును, నేను అందుకే పొద్దున్నే లేవగానే వేడి నీళ్లు తాగుతున్నాను. గొంతుకు హాయిగా ఉంది. నేనైతే పిల్లలకు వేడివేడి జావ కాచి ఇస్తున్నాను. ఈ చలికి అదే మంచిది. అప్పుడందరూ లూసీ పావురం వైపు తిరిగారు. లూసీ, అసలు విషయం నీతోనే ఉంది. ఈ చలి వల్ల టీ వాడకం బాగా పెరిగిపోయింది. ఇప్పటి నుండి మా అందరికి రోజు 1/2 లీటర్ పాలు అదనంగా కావాలి. అవును లూసీ, మా ఇంట్లో అయితే పొద్దున, సాయంత్రం, రాత్రి కూడా టీ తాగుతున్నారు. నువ్వు పాలు సరిపడా లేకపోతే మా పని అంతే ఇంకా. లూసీ పావురం నవ్వుతూ, నాకు తెలుసులే, అందుకే నేను కూడా ఎక్కువ పాలే తెస్తున్నాను. ఈ చలికాలంలో నా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. మీరందరూ టీలు తాగుతూ ఉంటే నా ఇల్లు హాయిగా గడిచిపోతుంది. అందరూ నవ్వుకున్నారు. అలా వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ చలిని ఆస్వాదిస్తున్నారు. ఆ రోజు రాత్రి వాతావరణం మరింత చల్లబడింది. ఇంట్లో వంట చేయడం కంటే బయట పొయ్యి వెలిగించి ఆ వేడి దగ్గర కూర్చొని వంట చేయడానికే అందరూ ఇష్టపడ్డారు. చిచ్చుకాకి చిన్నుతో, ఒరే చిన్నగా, ఆ కింద పడిన పొలలో ఇటందివరా, రొట్టెలు కాలుద్దాం. ఇక తుని పిచ్చుక బుజ్జితో, బుజ్జి, ఆ కూర గిన్నె జాగ్రత్తగా పట్టుకో, పొయ్యి దగ్గర పెట్టు, వేడిగా ఉంటుంది. అందరూ తమ తమ వంటలు ముగించుకొని అక్కడే ఆ చలిలోనే నక్షత్రాల కింద కూర్చొని భోజనాలు చేశారు. అమ్మ, ఇంట్లో కూర్చొని తినడం కంటే ఇలా మంట దగ్గర చలిలో తినడం భలే సరదాగా ఉంది. నిజమేరా, చలికాలంలో ఉండే ఆనందమే ఇది. భోజనాలయ్యాక కూడా ఎవరూ ఇళ్లల్లోకి వెళ్లలేదు. కబుర్లు, కథలు చెప్పుకుంటూ చలిని ఆస్వాదిస్తూ ఆ రాత్రిని హాయిగా గడిపేశారు. రాత్రి రోడ్డు మీద వంటలు. ఒక గ్రామంలో రాత్రి కాగానే అందరూ వింతగా తమ ఇళ్ల ముందు రోడ్డుపై స్టవ్లు పెట్టుకుని వంటలు చేస్తారు. అలా ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. తుని పిచ్చుక మరియు చోటు చిలుక తమ ఇళ్ల ముందు రోడ్డుపై స్టవ్లు పెట్టుకుని వంట చేయడం అలవాటు. ఇది వారికి వంట చేసుకోవడంతో పాటు కబుర్లు చెప్పుకోవడానికి కూడా వీలు కల్పిస్తుంది. చిచ్చుకాకి మాత్రం తన మాటల వల్ల ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉంటుంది. చోటు, ఈ రాత్రివేళ చల్లని గాలిలో రోడ్డు మీద వంట చేయడం ఎంత బాగుందో కదా. అవును తుని, ఆఫీస్ పనులు, షాప్ పనులు ముగించుకొని ఇంటికొచ్చేసరికి అలసట. ఇలా వంట చేస్తుంటేనే రిలాక్స్డ్ గా ఉంటుంది. పిల్లలు కూడా మంచం మీద హాయిగా వెన్నెల చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అవును, ఆ చిచ్చు అక్కడే ఒంటరిగా ఉంది చూడు. ఎప్పుడూ గొప్పలు చెప్పుకోవడమే కాని ఎవరిని కలవదు. చూడు, తను ఎక్కడ మాటలు ఎక్కడ చెబుతుందో, ఎక్కడ రహస్యాలు ఎక్కడ చెబుతుందోనని భయం. అందుకే ఎవరు తనతో మాట్లాడరు. తనే ఆ ఒంటరితనాన్ని తెచ్చుకుంది. కుహుబాతు వేరే వీధి నుండి వచ్చి వారిని చూసి ఆశ్చర్యపోతుంది. అబతుని, చోటు, ఏంటిది, మీరంతా రోడ్డు మీద వంట చేస్తున్నారు? చోటు చిలుక నవ్వుతూ కళ్ళు కొడుతూ, కుహు, నువ్వు మరీను, ఇది మాకు మా పెద్దల నుండి వస్తున్న వింత ఆచారం. ఏంటి ఆచారమా? నాకెవరూ చెప్పలేదే. తుని పిచ్చుక నవ్వుతూ, అవును కుహు, మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. రోడ్డు మీద వండితేనే ఆ వంటకు సామూహిక శక్తి వస్తుందట. అప్పుడు ఆ తిండి తిన్నవాళ్ళు ఎప్పుడూ కలిసి ఉంటారట. చోటు చిలుక జోక్ కలుపుతూ, కుహు, మా పెద్దలు ఇంకా గొప్పగా చెప్పేవాళ్ళు. రోడ్డు మీద వంట చేస్తుంటే ట్రాఫిక్ డిస్టర్బెన్స్ తగ్గుతుందట. కుహుబాతు నమ్మి, అమ్మో నిజంగానా? ఎంత గొప్ప ఆచారమో. అందుకేనా అంతా కలిసి వండుతున్నారు? నాకిప్పుడే అర్థమైంది. తుని పిచ్చుక నవ్వుతూ, కాదు కుహు, ఇంట్లో పొగ ఎక్కువగా ఉంటుందని, బయట చల్లగా ఉంటుందని అందరం కబుర్లు చెప్పుకోవచ్చని వండుతున్నాం. చోటు చిలుక నవ్వుతూ, కుహు, నువ్వు మరీను మా పాతకాలపు ఆచారాలను కూడా నమ్మేశావా? కుహుబాతు నవ్వుతూ, అబ్బా, నేను నిజంగా నమ్మేశాను. మీరంతా చాలా ఫన్నీ. కుహుబాతు వారితో నవ్వుతూ వారి పక్కన కూర్చుంటుంది. చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకిని, ఒరే చిన్నగా, నువ్వు ఎక్కడికి కదలొద్దు. తునితో చోటుతో నాకు గొడవలున్నాయి. నువ్వు వాళ్ళ పిల్లలతో మాట్లాడకూడదు. ఇంట్లోనే కూర్చో. చిన్నుకాకి మెల్లగా, సరేనమ్మా.
నువ్వు వాళ్ళ బుజ్జితో గాని బన్నుతో ఆడితే నాకు చాలా కోపం వస్తుంది, నీకు తెలుసు కదా. చిన్ను కాకి అమ్మ కళ్ళు కప్పి రహస్యంగా వెనుక దారి గుండా బయటకొచ్చి బుజ్జి పిచ్చుక బన్ను చిలుక కూర్చున్న మంచం వైపు వచ్చాడు. చిన్ను, బన్ను, ఈ పాత కబుర్లేంటి? మన కబుర్లు చెప్పుకుందాం. బుజ్జా, నువ్వు మరేనా వాళ్ళు కబుర్లు చెప్పుకోకపోతే మనకే కామెడీ దొరకదు కదా. చిన్ను కాకి మెల్లగా, బుజ్జి, మా అమ్మ నన్ను ఇంట్లో నుంచి బయటికి రావద్దని చెప్పింది, అందుకే నేను మెల్లగా వచ్చాను. వాళ్ళు కబుర్లు చెప్పుకునే లోపే మనం ఆడుకుందాం. ఒరే చినుగా, మీ అమ్మ గొప్పలు ఈ రోడ్డు మీద వంట కంటే వేడిగా ఉంటాయి. ఆ కబుర్లు వినడం కంటే మా అమ్మ చేతి పులుసు వంట వాసన వినడం చాలా గొప్పది. బుజ్జే, నువ్వు మరీనా మా అమ్మ అయితే ఎప్పుడు మా షాప్ లో అప్పు చేసిన వాళ్ళు ఎప్పుడొస్తారోనని కబుర్లే చెప్తుంది. బుజ్జి, మా అమ్మకు తెలియకుండా మనం ఆడుకోవాలి, ఆడుకుందామా? సరేరా చిన్నుగా, ఒక షరతు. మీ అమ్మ గొప్పలు చెప్పినట్టు నువ్వు కూడా గొప్పలు చెప్పకూడదు. చిన్న, నువ్వు చాలా అమ్మాయికుడివిరా. మీ అమ్మ గొప్పల కింద నలిగిపోతున్నావా? చిన్నుగా, నువ్వు చాలా అమ్మాయికుడివి. నువ్వు మౌనంగా ఉంటే మీ అమ్మ గొప్పలు ఎక్కువగా చెప్తుంది. నువ్వు అవునమ్మా అని అనుకో, అప్పుడు ఆటోమేటిక్ గా మీ అమ్మ గొప్పలు తగ్గుతాయి. బుజ్జా, నువ్వు మరేనా ఇది పిసినారి బుద్ధి కాదు, ఇది గొప్పల తగ్గింపు పథకం అన్నమాట. బన్నుగా, నువ్వు జోక్ చేయకు, మన కాకలేస్తుంది. చోటు చిలుక వంట చేస్తూ, పిల్లలు అల్లరాపండి, వంట అవుతుంది. చిచ్చుకాకి ఒంటరిగా కూర్చున్నా అందరూ మాట్లాడుకోవడం చూసి బాధపడింది. అందరితో ఎలాగైనా మాట్లాడాలని నిర్ణయించుకుంది. తుని, చోటు, ఏంటిది నాతో మాట్లాడకుండా నా పక్కనే వంట చేసుకుంటున్నారే? నాకెంత బాధగా ఉందో తెలుసా? చిచ్చు, నువ్వు మరీను నీ మాటలో ఎప్పుడు గొప్పలు లేదా అబద్ధాలుంటాయి, అందుకే ఎవరూ నీతో మాట్లాడరు. చోట, నీ మాటలు నాకెంత బాధ కలిగిస్తున్నాయో తెలుసా? నేనికపై నిజాయితీగా ఉంటాను. చిచ్చు, నిజంగానా? అవును తుని, అందుకే నీకొక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. మహిగ్రద్ద సిటీ నుండి చాలా కొత్త విత్తనాలు తెచ్చిందట. ఆ వేస్తే మన పొలంలో వారం రోజుల్లోనే పంట పండుతుందంట. నేను ఆమె దగ్గర అప్పుడే మాట తీసుకున్నానులే. రేపామె ఆ విత్తనాలను పంచుతుందట. మనం వెళ్లి ఆ విత్తనాలను తీసుకుందాం. ఏంటి చిచ్చు, వారం రోజుల్లోనేనా? అదెలా సాధ్యం? చిచ్చు, నువ్వు మళ్ళీ అబద్ధం చెబుతున్నావు. మహిగ్రద్ద ఎప్పుడూ అలాంటి మాయా విత్తనాలను నమ్మదు. నమ్మకపోతే పోని, నేను మీకు చెప్పాను. నేను నిజాయితీగానే చెబుతున్నాను. ఇప్పుడు వంట చేసుకోండి, నేను ఒంటరిగా వెళ్ళిపోతున్నాను. చిచ్చుకాకి అబద్ధం చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. టోనీ మరియు చోటు ఆ విషయం గురించి మాట్లాడుకుంటూ వంట చేయడం ముగించారు. ఇక మరుసటి రోజు ఉదయం టోనీ పిచ్చుక, చోటు చిలుక, లూసీ పావురం మరియు కుహుబాతు అందరూ మహిగ్రద్ద ఇంటి దగ్గరికి విత్తనాల కోసం వెళ్లారు. మహి, చిచ్చు చెప్పింది నిజమేనా? వారం రోజుల్లో పంట పండే విత్తనాలొచ్చాయా? మహిగ్రద్ద ఆశ్చర్యంగా, ఏంటితోనే వారం రోజుల్లో పంట? చిచ్చు మళ్ళీ ఎవరికి ఏ అబద్ధం చెప్పింది? మహి, నిన్ను కలవడానికి వచ్చామని చిచ్చు చెప్పింది. చోటు, నేను అలాంటి విత్తనాలు తీసుకురాలేదు. చిచ్చు మళ్ళీ ఎక్కడి మాటలు అక్కడ చెప్పింది. చిచ్చుకాకి మనందర్నీ మోసం చేసింది. వంట చేసేంత ఓపిక లేక ఏదో చెప్పింది. చిచ్చు మాటలు నమ్మితే అంతే ఇంకా. అందుకే నేనెప్పుడూ ఆమెతో మాట్లాడను. తుని మరియు చోటు నిరాశ చెంది ఇంటికి తిరిగొచ్చారు. ఆ రోజు రాత్రి అందరూ తమ ఇళ్ల ముందు కూర్చొని ఉన్నారు. కాని ఎవరూ వంట చేయలేదు. ఎందుకంటే విత్తనాల కోసం వేచి ఉండి వంటలకు కావాల్సిన సరుకులు కొనడం మానేశారు. చోటు, ఏం చేద్దాం? ఈరోజు వంటకి ఏమీ లేదు. చిచ్చు చెప్పిన అబద్ధం మన కడుపులు కాల్చుతుంది. తుని, నా షాప్ లో కూడా ఈరోజు సరుకులు సరిగ్గా లేవు. చిచ్చు వల్ల మనం పస్తులుండాలి. పిల్లలు కూడా ఆకలితో మంచంపై ఉన్నారు. చిన్ను కాకి అయితే అమ్మ ఇంట్లో లేదని తెలుసుకుని మెల్లగా బయటికొచ్చాడు. చిన్ను కాకి మెల్లగా, బుజ్జి, బొన్ను, మా అమ్మ ఇంట్లో లేదు. ఓయ్ చిన్నుక, మాకు ఆకలిగా ఉంది. ఈరోజు చిచ్చు ఆంటీ గొప్పలు మన కడుపులో కారం పెట్టాయి. బుజ్జే, నువ్వు మరీనా ఆకలేసినప్పుడు జోకులొద్దు. చిన్నుగా, మీ అమ్మ వల్ల మన అందరికి కష్టం వచ్చిందిరా.
నాకేం తెలుసు బన్ను, మా అబ్బాయి అబద్ధం చెప్తున్నానని నాకు తెలుసు, కానీ అందరూ ఆ మాట నమ్మేస్తారని అనుకోలేదు. మహిగ్రద్ద చిచ్చుకాకి అబద్ధం వల్ల అందరూ పస్తులున్నారని తెలుసుకుని రోడ్డు వైపు వచ్చింది. తుని, చోటు, ఈ రోజు మీరంతా వంట చేయలేదా? చిచ్చు అబద్ధం వల్ల మీరు పస్తులున్నారా? అవును మహి, మాకు చాలా బాధగా ఉంది. మహిగ్రద్ద కోపంగా చిచ్చుకాకి వైపు చూస్తూ, చిచ్చు, నువ్వు చాలా తప్పు చేశావు. నీ అబద్ధాల వల్ల ఇరుగు పొరుగు వాళ్లకు ఎంత కష్టం వచ్చిందో చూడు. చిచ్చుకాకి తలదించుకుని, మహి, నన్ను క్షమించు. నేను అందరితో మాట్లాడాలని, అందరితో కలవాలని ఆశపడ్డాను, అందుకే అలా చెప్పాను. చిచ్చు, అలా చేయకూడదు. నువ్వెక్కడ మాటలు అక్కడి మాటలు ఇక్కడ చెప్పడం మానేయాలి. నువ్వు మంచిగా నిజాయితీగా ఉండు. నీకు స్నేహితులు కావాలంటే నీ మనసును మార్చుకో. గొప్పలు చెప్పడం మానే. మహి, నాకు బుద్ధొచ్చింది. సరే, ఈ రోజు నేను సిటీ నుండి సరుకులు, కూరగాయలు తెచ్చాను. నేను తుని మరియు చోటు సాయంతో అందరికి వంట చేసి పెడతాను. ఆ తర్వాత నీ గురించి ఆలోచిద్దాం. మహిగ్రద్ద మాటలకు చిచ్చుకాకి కన్నీళ్లు పెట్టుకుంది. తుని మరియు చోటు సాయంతో మహిగ్రద్ద రోడ్డు మీద వంట చేయడం మొదలుపెట్టింది. మహి, నువ్వు నిజంగా గొప్పదానివి. మహి, నువ్వు మా అందర్నీ కాపాడావు. అందరూ కలిసి వంట చేశారు. చిచ్చుకాకి ఒంటరిగా కూర్చొని పశ్చాత్తాపడింది. చిన్నుకాకి వచ్చి ఆమెని ఓదార్చాడు. అమ్మో, బాధపడుకు. మహి ఆంటీ చెప్పింది నిజం. మనకు గొప్పలు చెప్పడం కంటే నిజాయితీగా ఉండడమే ముఖ్యం. ఒరే చిన్నగా, నువ్వు చెప్పింది కదా నిజంరా. నేనికపై మారతాను. ఆ రాత్రి అందరూ కలిసి వంట చేసుకుని రోడ్డు మీదే మంచాల మీద కూర్చొని తిన్నారు. ఒరే చిన్నగా, మహి ఆంటీ చేసిన వంట ఎంత బాగుందో. ఈ రోజు మనకు చిచ్చు ఆంటీ అబద్ధం వల్ల ఇంత మంచి భోజనం దొరికింది. బుజ్జే, నువ్వు మరేను చిచ్చు ఆంటీని తిట్టకో, కానీ ఈ రోజు భోజనం పానీపూరి కంటే చాలా బాగుంది. బొన్ను, బుజ్జి, మా అమ్మ మారుతుంది. ఇకపై మీ అందరితో సరదాగా ఉంటుంది. చిచ్చు, నువ్వు మళ్ళీ మా అందరితో వంట చేయడానికి రా. అందరితో కలిసి ఉండు. అవును తుని, నేను రేపటి నుండి మీతో పాటు వంట చేస్తాను. నా తప్పు తెలుసుకున్నాను. చిచ్చుకాకి ఇకపై అబద్ధాలు చెప్పడం మానేస్తుంది. ఆ రోజు నుండి తుని, చోటులతో కలిసి రోడ్డు మీద వంట చేస్తూ సంతోషంగా జీవించింది. ఈ కథలోని నీతేంటంటే, నిజాయితీ మరియు నమ్మకం లేని గొప్పలు మనుషులను ఒంటరిని చేస్తాయి. అబద్ధాలు తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వచ్చేమో కాని అవి చివరికి ఇతరుల కష్టానికి కారణమవుతాయి. పశ్చాత్తాపంతో మారితే కోల్పోయిన స్నేహాన్ని తిరిగి పొందవచ్చు. అందరితో కలిసి ఉంటేనే జీవితంలో నిజమైన సంతోషముంటుంది.